हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈరోజు మార్కెట్లో చాలా గొర్రెలు వచ్చి ఉన్నాయి। వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను। చాలా కట్టలు ఉన్నాయండి, కనిపించే కట్టలన్నీ చాలా బాగున్నాయి। వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుంటాం। అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నెల్లూరు దగ్గర ఉండే గూడూరు అండి। ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। ఈరోజు మార్కెట్లో ఈ గొర్రెల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। గొర్రెని బట్టి ధర ఉంటుంది। ఈ మార్కెట్ పాడైపోయింది। ఎలాగా పాడైపోయిందంటే నేను చెప్తాను। ఇప్పుడు ఇంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందంటే, 3 సంవత్సరాల నుంచే ఇలా జరుగుతుంది। 3 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందంటే, ఈ కట్ట ఉంది కదా, మొత్తం 50, 80, 70 ఉన్నాయి। బేరం చెప్పండి అంటే మొత్తం కట్ట మీద బేరం చెప్పేవాళ్ళు। ఈ 50 గొర్రెలు వచ్చేసి లేదా 80 గొర్రెలు వచ్చేసి జత 20,000, 30,000 చెప్పేవాళ్ళు అనమాట। ఈరోజు ఎలా జరుగుతుందంటే, ఇది గుంటూరు మార్కెట్లో జరుగుతూ ఉండింది ఇలాగా। ఈరోజు ఈ కట్టకాడికి వెళ్ళేసి గొర్రెలు జత ఎంత అంటే ఎన్ని కావాలో పట్టుకో అంటున్నారు ఫస్ట్। సో అలాగా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఈ 50లో నుంచి 60లో నుంచి వాళ్ళకి నచ్చినట్టు 10-15 లాక్కుంటున్నారు। ఆ 10-15 వచ్చేసి 33,000, 32,000, 31,000 చెప్పేస్తున్నారు। మిగతావి వచ్చేటప్పటికి ఎంతో కొంతకి ఇచ్చేసి పోతా ఉన్నారనమాట। మొదటి ఈ 50లో సగానికి ఒక ధరకు అమ్మేస్తున్నారు, మిగతా సగం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనమాట। అలాగా ఈ సంత పాడైపోయింది। ఇంతకుముందు ధర చెప్పమంటే మొత్తం 30 గొర్రెలకో లేదా మొత్తం 100 గొర్రెలకో బేరం చెప్పేవాళ్ళు। ఈరోజు నువ్వు పట్టుకో అన్నా అంటున్నారు ఫస్ట్। ఇలాగా గుంటూరు మార్కెట్లో ఉండింది ఈ రకంగా ధరలు। సో ఇప్పుడు చూద్దాం మనం సంతలో। చాలా గొర్రెలు అనేటివి చాలా ఉన్నాయి। ఈ కట్ట చాలా బాగుంది చూడడానికి। చాలా కట్టలు ఉన్నాయి, బాగుండే కట్టల వరకు చూపిస్తాను నేను। ఈ కట్ట చాలా బాగుంది, దీన్నే అడుగుదాం ఫస్ట్। ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, 2, 3, 4, ఇది 5, అవతల పక్క 1, 6, 7, 8 మన కంటి మీద కనిపించేటివి ఒక 8-9 కట్టలు ఉన్నాయి। సో దీన్ని అడుగుదాం ఫస్ట్ మనం। పిల్లలు అయితే ఏం లేవు। ఎన్ని గొర్రెలు ఎంత అనేది అడిగి తెలుసుకుందాం। ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్? 60 గొర్రెలు, పిల్లలు ఏం లేవు। ఏం చెప్పినారు బాబాయ్ బేరం? ఇది 27,000। సో దీంట్లో గొర్రెలు అయితే బాగానే ఉన్నాయండి। ఇది బేరం మాత్రమే 27,000 అనేది। ఈరోజు వీడియోలో మంచిగా ఉండే గొర్రెలనే చూపించడానికి ట్రై చేస్తాను నేను। సో 27,000 అనేది బేరం ఉంది। గొర్రెల కట్టలు అయితే కట్ట మీద కూడా బాగుంది। ఇది 1-2 గొర్రె కాదు, కట్ట చాలా బాగా కనిపిస్తూ ఉంది గొర్రెలు వచ్చేటప్పటికి। సో ఇలాంటివి ఒక 8-9 కట్టలు దాకా ఉన్నాయి। నేను వాటి గురించి చూపిస్తాను నేను మీకు। 27,000 బాబాయ్ జత ఎంత చెప్పినారు? జత 27,000? 30,000 లార్జ్ మొత్తం మీద అయితే 28, పట్టుకున్న గొర్రెలు అయితే 32। అదే సమస్య వస్తుంది। పట్టుకున్నటివి అయితే 30,000 దాకా చెప్పిన్నారు, కట్ట మీద అయితే 27,000 అనేది బేరం చెప్పినారు। కలుద్దాం బాబాయ్, అక్కడ కొన్ని ఉన్నాయి, అన్నీ చూసుకుని వద్దాం ఒకసారి। ఈరోజు కట్టలు చాలా బాగున్నాయి, అన్నీ చూసుకుని వద్దాం। ఈ కట్టలో నాకు తెలిసి ఏరేసి ఉంటారు, అయినా కానీ బాగున్నాయి అవి। ఎన్ని గొర్రెలు తెచ్చారు తమ్ముడు మొత్తం? తేవడం 32 తెచ్చారా? ఎన్ని అమ్మారు దీంట్లో? 6 అమ్మింది। అచ్చా, ఏమైనా బేరం తెలుసా ఎంత చెప్తున్నారు అనేది? 28,000 చెప్తున్నారంటండి బేరం। తేవడం 30 తెచ్చారు। సో ఇదిగో ఇలాంటి గొర్రెలు బాగున్నాయి దీంట్లో కూడా కనిపిస్తున్నాయి కదా। ఇది చూడండి మీరు, గొర్రె సైజు వచ్చేటప్పటికి ఇవన్నీ బాగానే ఉన్నాయి గొర్రెలు కట్ట। ఇది కూడా మనకు ఫస్ట్ ఇవి చూపించుకుందాం, దాని తర్వాత ఏదైనా తక్కువ ధరలో ఉండేటివి అలాంటివి ఏదైనా ఉంటే చూపిస్తాం మనం। సో విన్నారు కదా, ఆ లెక్కని చెప్తా ఉన్నారు। సో హెవీ సైజులో ఉండి మంచిగా ఉండే కట్టలు చూపిస్తాం, దాని తర్వాత ఏదైనా తక్కువ ధరలో ఉండేటివి చూపిస్తాను। సో ఫస్ట్ పెద్ద సైజులో గొర్రెలు, ఈ కట్ట బాగుంది కదా, అవతల కట్ట పెద్దది ఉంది। ఏమన్నా ఎలాగున్నారు? బాగున్నారా? ఏం బేరాలు బాడగలు ఏం లేవా? సో మొత్తం సంత ఆగిపోయి ఉంది। సో బేరం లేకపోయినా కానీ తక్కువ నష్టానికైతే అమ్ముకోలేం కదా అన్న మాట అయితే కనిపిస్తుంది। సో ఈ కట్టలో కూడా మనకు గొర్రెలు సైజులు ఉన్నాయి, పిల్లలు ఒక 4-5 ఉన్నాయి। చూద్దాం, ఇది మందేనా తమ్ముడు కదా? సో దీని కాడ ఎవరు లేరు, ఈ కట్ట పెద్ద కట్ట ఉంది, ఒకసారి చూసుకుని వద్దాం। ఇటు పక్క నుంచి పోసి అటు పక్కకు వద్దాం। పెద్ద కట్ట ఇది, మొత్తం కట్ట మీద బేరం అడిగితే ఎలా వస్తుందో చూద్దాం। పిల్లలు అయితే నాకు దీంట్లో ఏం కనిపించటం లేదు, ఒక పిల్ల కనిపించింది ఇప్పుడు దాకా, 2 పిల్లలు, ఇక్కడ ఒక 3, 5 పిల్లలు, 6 పిల్లలు, 6 పిల్లలు కనిపించాయి నాకు। అడుగుదాం ఒకసారి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్ పిల్లలు?
17 పిల్లలే ఉన్నాయి. ఎలా చెప్పినారు? కట్ట బేరం అయితే ఎలా ఉంటుంది కదా? కట్ట బేరం ఎలా ఉంటుంది? కట్ట బేరం 28,000. సో 80 గొర్రెలు కట్ట బేరం 17 పిల్లలు వేసి 28,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో గొర్రెలు కట్టలు అమ్ముడుపోవడం చాలా తక్కువ అమ్ముడుపోతున్నాయి ఈ మధ్యకాలంలో, పట్టుడు కింద పోతున్నాయి. అది చాలా పెద్ద దెబ్బేసింది సంతకి. 15 ఇలా పట్టుకునేసి పాడైపోయింది సంత మొత్తం కట్ట మీద అన్నప్పుడు ఏంటంటే 28 అనేది ఇంకా కిందకి వెళ్తుంది, ఇంకొక రకంగా ఉంటుంది. ఈ 3 సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఒక 15-20 పట్టుకునేటప్పటికి 33,000 అనేస్తున్నారు, 32 అనేస్తున్నారు. ఆ రకంగా అసలు బేరం సెట్ కావటమే లేదు అసలు. సో చూద్దామండి, 28,000 అనేది దీనికి బేరం చెప్పారు. దీంట్లో నుంచి ఇందాక తమిళనాడు వాళ్ళు లాక్కునేసి బండికి ఎత్తేసారు కూడా. సో ఇదిగో ఇంకొక బండికి కూడా ఎత్తుతున్నారు ఇప్పుడు. ఇది కాదు, ఇందాక బండికి వేసారు. చూద్దాం ఒకసారి, అడుగుదాం. సో ఈ కట్ట కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇది కట్ట తేవడం అయితే 80 తెచ్చారంట. ఇవి 80 కట్టల్లో 50 అమ్మారు, 30 ఉన్నాయి ఇక్కడ. 50 ఎలా అమ్మారన్నా అంటే ఆయన ఒకే మాట, ఇందాక చెన్నైకి ఒక బండి వెళ్ళింది, ఆ వెళ్ళిన ఒక్క బండిలో 2 పట్టుల కింద వెళ్ళాయంట. అంటే అర్థం చేసుకుని 20 గొర్రెలు 2 లెక్కన కొన్నారనమాట. ఆ లెక్కన ఏంటంటే కట్ట బేరం అనేది అసలు దొరకటం లేదండి. 80 గొర్రెల్లో 50 గొర్రెలు విడివిడిగానే అమ్మారంటున్నారు. ఇప్పుడు కూడా వెనకాలం బండి ఉంది కదా, దాంట్లో ఎత్తి వేస్తున్నారనమాట. ఇంకా 30 జవాలు ఉన్నాయి ఇక్కడ ఉండే వాటి గురించి నేను అడగలేదు, కానీ బండికి ఎత్తిన వాటి గురించి అడిగాను. 33-35 లెక్కన అమ్మారంట జత వచ్చేసి. దీంట్లో పిల్లలు అయితే ఏం కనిపించడం లేదు. ఇది పాడైపోయింది సంత ఇలా పట్టుకోవడం వల్ల. మొత్తం కట్ట మీద అయితే ఒక చిన్న ధరకి వెళ్ళిపోతూ ఉంటుంది. 33,000-35,000కి ఈ 80 గొర్రెల్లో నుంచి 50 గొర్రెలు అమ్మి ఉన్నారు. ఏంది ఒకరు 5 పట్టుకున్నారు. ఇదిగో ఇప్పుడు 80లో నుంచి ఆ 2 గొర్రెలు వాళ్ళు పట్టుకున్నారు, 34,000 అన్నారు. అదిగో అక్కడ పట్టుకునేసి డబ్బులు కడుతున్నారు 34,000కి. 80 గొర్రెల నుంచి 2 గొర్రెలు పట్టుకుంటాయి. అలాగా ఇక్కడ 80 గొర్రెల నుంచి 50 అమ్మేస్తున్నారు. 33,000కి 5,000కి కట్ట అమ్మి ఉన్నారు విడివిడిగా. సో ఇకపోతే ఈ కట్ట చూద్దాం. ఇది కాదు, అవతల ఉండే కట్ట చూసొద్దాం. ఇది పెద్దది ఉంది, అయినా ఇది అడిగేసిపోదాం ఒకసారి. ఎన్ని గొర్రెలు అన్నా ఇవి? పిల్లలు ఏం లేవు. సో ఇది మొత్తం 100 గొర్రెల కట్ట అండి. మొత్తం కట్ట వచ్చేసి పిల్లలు ఏం లేవు. ఇక్కడ ఒకటే పిల్ల కనిపిస్తుంది, కానీ పిల్లలు అయితే ఏం లేవు, దీంట్లో కనిపించడం లేదు, ఒక్కటే కనిపిస్తుంది. 100 గొర్రెలకి బేరం అడిగాను నేను. మొత్తం కట్ట మీద అయితే ఎలా చెప్తారనేసి 30,000 మీద అనేది బేరం ఆగి ఉంది. ఇది 30,000 మీద బేరం చెప్పినారు. చాలా పెద్ద కట్ట, మార్కెట్ మొత్తంలో పెద్ద కట్ట ఇది 100 గొర్రెలు. ఈ గొర్రెలు చూడవచ్చు మీరు. ఈ గొర్రెలు మంచి సైజులో ఉన్నాయి. ఎత్తు ఉంది, జాడు ఉంది, కండా ఉంది. 3 రకాలుగా కూడా బాగున్నాయి ఈ గొర్రెలు. ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో పళ్ళు పోయినటివి ఏం ఉండవు అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు పిల్లలు ఉంటే 40,000 అంట. పిల్లలు లేకపోతే ఎలా ఉందో అడుగుదాం ఒకసారి. గొర్రెలు అయితే చాలా బాగున్నాయి. దీంట్లో అన్ని 9 గంటల టైంలో అంతా కండ మీద కానివ్వండి, అంతా అన్ని రకాలుగా బాగానే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఎలా చెప్పారా? 40 గొర్రెలు 28,000 అనేది ఆగుతుంది. అక్కడ వెనకాల ఒక బండికి ఎత్తేసారు. ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం. దీంట్లో అయితే కట్ట బాగుంది. ఇది చూపిస్తాను, తీసేసుకున్నా. ఇద్దరికి ఎంత దాకా అడుగుతున్నారా? ఏమైనా అడిగారనా? ఎంత దాకా అడుగుతున్నారు? 25,000 దాకా అడుగుతున్నారు. గొర్రెల కట్ట అయితే బాగుంది. ఇది 28,000 మీద ఆగిపోయింది. అది అక్కడ కూడా ఒక బండికి ఎత్తుతున్నట్టున్నారు. దగ్గరికి వెళ్ళేసి చూసుకున్నాం. అది కూడా చాలా ఉన్నాయి కట్టలు. నేను మంచిగా ఉండే గొర్రెలు మాత్రమే చూపించుకుంటున్నా, అమ్ముడు పోలేదు. ధరలు లేవు. నమస్తే అన్న. ఎంత నష్టం వచ్చిందా? 1,00,000 పోయేటట్టుందా వర్షం కారణంగా? సో కట్టలు ఉన్నాయి. నేను బాగుండే కట్టలు మాత్రమే చూపించుకోవడానికి చూస్తున్నాను. మళ్ళీ లోపలికి వచ్చి తిరుగుదాం ఒకసారి. మళ్ళీ కొద్దిగా అట్ట పోయేసి వస్తాం.